నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మా మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దులో మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ తిండి చెడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తింటిను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. ఒరే డిప్పా, ఓయ్ టైం ఎంత అయింది? 8:50. 8:50. ఆ. 9 గంటకల్లా వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళ డ్రెస్ చూసుకుని రెడీ అవ్వండి. అలాగే. నో టైం. అలాగే. చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. అలాగే అలాగే. ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. ఓయ్. తుడిచినంత తుడుచారు. వెళ్ళి ఫ్యాన్ అయ్యి అలాగే. వెళ్ళి వేసేయి. అలాగే. వెళ్ళు. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే. అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను ఒరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చి. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపినాగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతానంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేనండి. చెప్పు ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎంట్లో తిరిగితే ఏమవుతానే? నల్లబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు వీడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నన్ను ఉద్యోగం చేయమంటావా? నీకు దండం పెడతాను నాన్న. మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రేయ్ డిప్ప, ఇది పట్టుకో. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది, అక్కడ పెట్టు. ఏంటను నిలబడ్డావంటే వెళ్ళు వంట చేయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. డొక్కలో పుట్టెళ్ళు, తడికల కాంపౌండ్, తాటాకలు కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్. అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. ఏమయ్యా లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. నా అమ్మ కాదు, నా బాబు కాదు, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడర్ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నిన్ను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్, మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ ఏంటి? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మేడమ్మా. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్ 200 బాత్ 200 బాత్ థాయ్ మసాజ్ లేడీస్ బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్, బ్రతుకుండగానే 7లా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే
ఇలా శవంలాగే తిరగాలి. బాస్ డెన్ అసలే లాస్ లో ఉంది. అలా బుల్లెట్స్ వేస్ట్ చేయడం అవసరమా? ఓ, గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్, నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినారా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే నీకు దండం పెడతాన్రా. నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? కాల్చేయ్. నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను కాల్స్తా. తుపాకీ తీసావు కదరా? తుపాకీ తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటే నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్ వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, ఆ వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది. అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు వా అని నోరు తెరుస్తాడు. దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు? అరతికై కొనుమా. సోమలారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్గా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలనీలో ఉన్న లేడీస్కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాలు కొట్టి ముష్టి ₹2 నా మొహాన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుర్తిలోకి రానివ్వకు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే, అక్కడికి వస్తే అంతా ఇస్తా, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు కానీ వెంకట్రావు ఎవడు ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం తెస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్. నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడు క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను. నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం. కథమ్మా, ఎంత తేలిగ్గా అన్నావా? ఎవరినో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడ. ఆరిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరుష్టం జరుగుతుంది. బాబాయ్, ఈడెవడు? నేను బాబాయ్, సీనయ్యని. ఒరే సీనయ్య, నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు, ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడి పెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్, ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ
బాబాయ్ దొంగ ఆ? దొంగ దొంగ ఎక్కడ్రా? దొంగ ఎక్కడ దొంగ మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఆ? కర్ర కత్తో పట్టురా కర్ర కత్త పట్టుకున్నాడు నేనేమన్నా కట్టికన్నా ఎక్కడ్రా దొంగ ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకొని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఇంత జనం? నా తాడిపుట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగి మీ ఆయనకేమైనా పోయే కాలమా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయనుందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకొక 2 గజాలు తగ్గితే అయ్యో 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 ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? అదేలే. మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు. బొక్కబోళ్ళబడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే తొర్రేడు నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్ అద్దెకు ఉందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన వందిస్తాను ఇదేమన్నా ఆటో బెరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు మీకు నెలకు 2000 కావాలి అంతే కదా? ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డ్ అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. ఆ. ఆ. నీ పేరు? శ్రీనివాస్ అండి రాశి? కన్యా రాశి గోత్రం? అరే నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఆ. ఏమండి ఇప్పుడు మీకు ఏంటి అవసరమా? నువ్వా మంచి ప్లేటర్ మసా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. ఇగో నువ్వు నోరు బరసుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి? మీ ఆవిడకి. మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్ నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమరిదివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా? రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని? ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్లో ఉంది. ఓ ఎంత మంచి కుక్కు, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది.
ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్, ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చుంటలేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒక టూత్ కార్ వేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే బాలు, కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కట్ డ్రాయర్లు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి, జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే